వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. దేశ ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం ముగిసినట్లేనని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. పోయినేడాది దేశ జీడీపీ 10 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక మరోపక్క స్టాక్ మార్కెట్లు, బంగారం ధర, డాలర్తో రూపాయి మారకం విలువ స్థిరంగా ఉన్నాయి. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు మొదలుపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల వేగం పెరిగింది. నగరానికి వన్నెతేనున్న మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల ప్రోగ్రెస్ పై ఫోకస్ స్టోరీ, అలాగే బంగారం ధరలపై విశ్లేషణ, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ లో టర్మ్ పాలసీ ఇంపార్టెన్స్ తో పాటు ఇతర బిజినెస్ వార్తలతో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్ ఏంటో చూద్దాం. స్పీడ్ అందుకున్న మెట్రో రైల్ పనులు, 2 ఏళ్లలో అందుబాటులోకి రానున్న ఫస్ట్ ట్రైన్. నియంత్రణలో బంగారం ధర, ఫలితమిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, మధ్యతరగతి టార్గెట్ గా కంపెనీల క్యూ. తక్కువ ప్రీమియం, ఎక్కువ రిస్క్ కవరేజీ, లైఫ్ ఇన్సూరెన్స్ లో టర్మ్ పాలసీ బెస్ట్. హైదరాబాద్ ను హై కాస్ట్లీ సిటీగా మార్చబోతున్న మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు స్పీడ్ అందుకున్నాయి. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి మరో 2 ఏళ్లలో మెట్రో రైల్ అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో ఆధునిక హంగులతో ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 2 కారిడార్లలో ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. సిటీలో స్పీడ్ పెంచిన మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఈ వారం ఫోకస్ స్టోరీ. హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాల్ని తీర్చడానికి తెరపైకి వచ్చిందే మెట్రో రైల్. రాష్ట్ర రాజధాని రూపురేఖలు మార్చబోతున్న ఈ ప్రాజెక్ట్ పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దాదాపు 95% భూసేకరణ జరిగింది. ప్రాజెక్ట్ కోసం మొత్తం 269 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 212 ఎకరాలు డిపోల కోసం, 57 ఎకరాలు మెట్రో రైల్ మార్గాల్లో ఏర్పాటు చేసే స్టేషన్ల కోసం కేటాయించారు. ఓవైపు భూసార పరీక్షలు, పిల్లర్ల నిర్మాణాలు, పిల్లర్లపై వయాడక్ల ఏర్పాటు, మరోవైపు స్టేషన్ల నిర్మాణం, అంతేకాక అత్యంత కీలకమైన వయాడక్లపై పట్టాల అమరిక పనులు ఈ శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రాజధానికి తర్వాత తెలంగాణకి చాలా మంచి చేసేటువంటి ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ అనమాట. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగటం లేదు. 72 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు నాగోల్ టు మెట్టుగూడ అనమాట. నాగోల్ టు మెట్టుగూడ 8 కిలోమీటర్లు 2014 డిసెంబర్ నాటి కంప్లీట్ చేసి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సర్టిఫికేషన్ తీసుకుని 2015 ఉగాది నాటికి మేము ఉగాది కానుక ఈ నగరానికి ఇస్తాము. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఎన్నో మైలురాయిలను అధిగమిస్తూ అంతర్జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే మరో ఘట్టాన్ని నమోదు చేసుకుంది. మొత్తం కారిడార్ నిర్మాణానికి అవసరమైన 2434 పిల్లర్లకు గాను 1000 పిల్లర్కు పునాదులు తవ్వారు. ఇది అతి స్వల్ప కాలంలోనే పూర్తి చేసిన ఘనతగా చెప్పుకుంటున్నారు. 1000 we achieved day before yesterday in such a short time, even by international record. Actually, see the way we are progressing, I'm proud. Initially I personally had certain apprehensions because all other metros including Delhi Metro, L&T సంస్థ ఇంజనీర్లు మెట్రో ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారు. మొదటి దశలో 72 కిలోమీటర్లలో 3 కారిడార్లలో నిర్మిస్తున్న ప్రాజెక్టులో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం పిల్లర్లపైనే నిర్మిస్తున్నారు. దీంతో కారిడార్ల పొడవునా ఆకాశ మార్గాలను నిర్మిస్తూ వాటికి స్టేషన్లను అనుసంధానం చేస్తూ కొత్త మార్గాలను ఏర్పాటు చేస్తారు. మెట్రో పిల్లర్ల నుంచి స్టేషన్ల డిజైనింగ్ వరకు L&T ఇంజనీర్లు వైవిధ్యంగా చేపడుతున్నారు. Or while selecting our vendors for rolling stock, signaling, telecommunication, automatic fare collection, a very rigid and strict methodology was followed in my organization, and I am extremely proud to tell you that we had one of the most diligent procurement process followed for the project. ప్రస్తుతం మెట్రో రైల్ కోసం పిల్లర్ల నిర్మాణం వేగంగా జరుగుతుంది. ముందుగా అనుకున్నట్టుగా 2 కారిడార్లలో పనులు జరుగుతున్నాయి. నాగోల్ శిల్పారామం, ఎల్బీ నగర్ మియాపూర్ కారిడార్లలో పిల్లర్లు, సెగ్మెంట్ల ఏర్పాటు జరుగుతుంది. ఇప్పటికే మొదటి కారిడార్ రూట్లో ఉప్పల్ నుంచి మెట్టిగూడ వరకు పిల్లర్లు కంప్లీట్ అయ్యాయి. అలాగే 3వ కారిడార్ రూట్లో మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు
పిల్లర్లను వేగంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే డిపోల కోసం మియాపూర్లో 104 ఎకరాలు, ఉప్పల్లో 96 ఎకరాలు, ఫలక్నుమాలో 21 ఎకరాల భూమిని సేకరించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుకు కావలసిన 269 ఎకరాలను ప్రభుత్వం నిర్మాణ సంస్థగా అప్పగించింది. డిపోల నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం ఉండదని అంటున్నారు. ప్రాజెక్టును హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పరచడానికే చేపట్టామంటున్నారు. See, we are of the firm view that nothing is going to happen to Hyderabad. Okay, there is a temporary problem in the city. Okay, we all know the conditions very well actually. But in the long run, Hyderabad will do extremely well, be it a united state or be it separated into 2 or 3 states. That's a completely different matter. So it could be. Hyderabad has got a lot of geographical advantages and many other advantages. హైదరాబాద్ రూపురేఖల్ని మార్చబోతున్న ఈ భారీ ప్రాజెక్టును ముందుగా 2008లో ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం 12,132 కోట్లకు పరిమితం చేసింది. ఎల్ఎన్టీ తాజా అంచనా ప్రకారం మొత్తం 16,375 కోట్ల ఖర్చు అవుతుంది. అందులో మెట్రో రైల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 14,132 కోట్లు, మొదటి దశ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి 2,243 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మొత్తం సొమ్ములో 11,478 కోట్లు బ్యాంకుల నుంచి అప్పుల రూపంలోనూ, 3,440 కోట్లు ఎల్ఎన్టీ ఈక్విటీగా వస్తుంది. మిగిలిన 1,458 కోట్లను వీజీఎఫ్గా కేంద్రం కేటాయించింది. భూసేకరణ ఖర్చు ఎలానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది. తాము చేపట్టిన ప్రతి ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకునే ఎల్ఎన్టీ ఈ ప్రాజెక్టును కూడా గడువులోగా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. నిజానికి ఒక్క ప్రాజెక్ట్ కోసం 3,400 కోట్లను కేటాయించడం ఎల్ఎన్టీ చరిత్రలో ఇదే మొదటిది. మొత్తం వ్యయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక భాగస్వామిగా, మరో 9 ప్రభుత్వ రంగ బ్యాంకులు 10.5% వడ్డీతో 15 సంవత్సరాల గడువుతో అప్పు ఇస్తున్నాయి. ప్రాజెక్టు విలువ పెరగడానికి డిజైన్లో మార్పులతో పాటు ఆర్థిక మాంద్యం, పెరిగిన ధరలు కారణమంటున్నారు కాంట్రాక్టర్లు. అదీ కాకుండా ప్రాజెక్టుపై వేచించే వ్యయ సమీకరణలో పన్ను శాతాన్ని ప్రభుత్వం లెక్కించకపోవడంతో ప్రభుత్వం 2008లో ప్రకటించిన దానికంటే ప్రాజెక్టు విలువకు అదనంగా 4,246 కోట్లు పెరిగింది. పెరిగిన అంచనా వ్యయంతో ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం తమ బాధ్యతగా కేవలం 1,458 కోట్ల విజిఎఫ్ ఇస్తుంది. అయితే ఇప్పటి వరకు 3,100 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఆస్తుల సేకరణ, ఇతరత్ర అవసరాల కోసం 900 కోట్లు అదనంగా ఖర్చు చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 1458 is the amount given by Government of India as viability gap funding. The remaining entire roughly 15,000 crore, they are investing their money, so they have to get the return. Even with simple calculation, if you do a 12.5% interest rate, which is prevailing today, it comes to roughly 2,000 crore per annum actually. See. మొదటి దశలో చేపడుతున్న 72 కిలోమీటర్లతో 3 మెట్రో మార్గాల్లో నిర్మిస్తున్నారు. వీటిలో 26 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. ఇక 22 కిలోమీటర్ల పిల్లర్లు, 11 కిలోమీటర్ల వయాడక్టుల ఏర్పాటు కంప్లీట్ అయింది. ఇక ఈ పిల్లర్లపై ట్రాక్ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఉప్పల్ డిపో 83% పూర్తయింది. బ్లాక్ వర్క్ పని జరుగుతుంది. ఇక 64% పనులు పూర్తి. ఎంబెడెడ్ ట్రాక్, టర్న్ ఫినిషెస్, ఎంఈపీ పనులు నడుస్తున్నాయి. నిర్వహణ భవనం, అనుబంధ బిల్డింగ్, సర్వీస్ బిల్డింగ్, ఆటో కోచ్ వాష్ ప్లాంట్, మాన్యువల్ వాష్ ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో అధికారులు మాత్రం ఎన్ని ఇబ్బందుల్లోనైనా 2014 చివరికల్లా ఉప్పల్, మెట్టిగూడ 8 కిలోమీటర్ల పనులు పూర్తి చేసి 2015 మార్చి నాటికి తొలి మెట్రో పరుగులు పెట్టించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ వారం బంగారం ధర పెరుగుతుందని అంచనాలున్నప్పటికీ అది జరగలేదు. ప్యూర్ గోల్డ్ ధర 30,200 రూపాయల నుంచి 31,300 రూపాయల మధ్య కదలాడుతోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల పరిగణనలోకి తీసుకుంటూ గోల్డ్ రేట్ పెద్దగా పెరిగే పరిస్థితులు లేవు. ఈ వివరాలతో పాటు ఈ వారంలో చోటు చేసుకున్న ఇతర బిజినెస్ వార్తలను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. గత 3-4 నెలలుగా బంగారం ధర స్థిరంగా ఉంది.
30,500 నుంచి 31,500 రూపాయల స్థాయిలో బంగారం ధర కదలాడుతోంది. 2 నెలల క్రితం డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడంతో పాటు ఆందోళనకర స్థాయికి చేరుకున్న కరెంటు ఖాతా లోటును కట్టడి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించింది. దిగుమతి సుంకాన్ని 2 నుంచి 10% పెంచడంతో పుత్తడి దిగుమతులు భారమయ్యాయి. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర బాగా తగ్గింది. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం బంగారం ధర 28,000 రూపాయలకు దిగిరావాలి. అయితే రూపాయి మార్కం విలువ క్షీణించడం, పెరిగిన దిగుమతి సుంకం కారణంగా బంగారం ధర వాస్తవానికంటే సుమారు 2,000 రూపాయలు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 31,000 రూపాయలుండగా 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ 30,450 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 50,500 రూపాయలు పలుకుతోంది. డిసెంబర్ ఆఖరు కల్లా బంగారంతో పాటు వెండి ధరలు కనీసం 5% మేర తగ్గే అవకాశాలున్నాయని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే జనవరి తర్వాత బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్లీ 65 రూపాయలను తాకే అవకాశాలున్నాయి. దీంతో గోల్డ్ రేట్ కనీసం 1,000 రూపాయలు పెరిగే వీలుంది. మరోపక్క అమెరికా ఫెడరల్ రిజర్వ్ గడువు కంటే ముందే స్టిమ్యులస్ ప్యాకేజీలను ఉపసంహరించుకుంటుందనే అంచనాలున్నాయి. అదే నిజమైతే అంతర్జాతీయంగా గోల్డ్కు డిమాండ్ పెరిగి ధర పెరిగే అవకాశాలున్నాయి. దేశ వాణిజ్య రంగంలో అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వ్యవహరిస్తున్న చందా కొచ్చర్ వరుసగా 3వ ఏడాది కూడా నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ 2వ స్థానంలో ఉంది. క్యాప్ జెమినీ సీఈఓ అరుణా జయంతి, రాష్ట్రానికి చెందిన అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ ఎండీ ప్రీతారెడ్డి వరుసగా 3, 4వ స్థానంలో ఉన్నారు. ఫార్చ్యూన్ లిస్టులో కొత్తగా 6గురికి చోటు దక్కింది. వీరిలో షెల్ ఇండియా చైర్పర్సన్ యాస్మిన్ హిల్టన్, ఐబీఎం ఇండియా ఎండీ వినీతా బాలి, అనితా డోంగ్రే సంస్థ వ్యవస్థాపకురాలు అనితా డోంగ్రే ఉన్నారు. ఈ జాబితాలో రాష్ట్రానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ నారా భువనేశ్వరి ఉన్నారు. జనవరి నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారమే జీవిత బీమా పాలసీలు విక్రయించాల్సి ఉంటుందని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది. ఇన్సూరెన్స్ కంపెనీల కోరిక మేరకు ఇప్పటికే గడువును 3 నెలలు వాయిదా వేశామని, ఇక పొడిగించేది లేదని ఐఆర్డీఏ స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాలు జీవిత బీమా పాలసీలు చేసే వారికి మరింత అనుకూలంగా ఉంటాయని ఐఆర్డీఏ చెబుతోంది. కొత్త గైడ్లైన్స్ ప్రకారం పాలసీదారు మరణిస్తే వారి వారసులకు వార్షిక ప్రీమియంపై కనీసం 10 రెట్ల పరిహారం లభించనుంది. పాలసీలు సరెండర్ చేస్తే వసూలు చేసే ఫీజు గరిష్టంగా 6,000 రూపాయలు మించకూడదని ఐఆర్డీఏ నిబంధన విధించింది. గత 3 ఏళ్లుగా నెగిటివ్ గ్రోత్లో ఉన్న జీవిత బీమా మార్కెట్ 2014లో మళ్లీ వృద్ధిబాటులోకి వస్తుందని ఐఆర్డీఏ విశ్వాసం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాదిలో కూడా దేశంలో ఉద్యోగుల జీతాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశాలు లేవు. ప్రస్తుత సంవత్సరం మాదిరిగానే 2014లో కూడా ఉద్యోగుల జీతాలు కేవలం 2% మేర పెరిగే అవకాశాలున్నాయని అంతర్జాతీయ సంస్థ ఈసీఏ తన తాజా శాలరీ ట్రెండ్స్ సర్వేలో తెలిపింది. వాస్తవానికి వచ్చే ఏడాది దేశంలో ఉద్యోగుల జీతాలు 11% మేర పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే వృద్ధి కేవలం 2% మాత్రమే ఉంటుందని ఈసీఏ తెలిపింది. 2030 నాటికల్లా చైనా, అమెరికా తరువాత భారత్ 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుందని స్టాండర్డ్ చార్టెడ్ నివేదిక తెలిపింది. కొత్త మార్కెట్లు పెరగటం, వరల్డ్ బిజినెస్ 75 లక్షల కోట్లకు చేరుకోవటం, పెట్టుబడి స్థాయిలు పెరగటం, ఆర్గనైజేషన్ తదితర కారణాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పెరగనుందని స్టాండర్డ్ చార్టెడ్ తెలిపింది. ముఖ్యంగా దేశంలో మధ్యతరగతి కుటుంబాల సంఖ్య బాగా పెరుగుతోందని, దీని కారణంగా అంతర్జాతీయ కంపెనీలు భారత్పై ఎక్కువగా దృష్టి పెట్టనున్నాయి. 15 లక్షల కోట్ల డాలర్ల స్థూల జాతీయోత్పత్తి జీడీపీతో భారత్ మరో 15 ఏళ్లలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని స్టాండర్డ్ చార్టెడ్ సంస్థ అంచనా వేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు అందరికీ అవసరమే. అయితే జీవిత బీమా చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన అంశాలేంటి అనేది ముఖ్యం. జీవిత బీమాలో భాగంగా టర్మ్ పాలసీ తీసుకోవడం అన్ని విధాలుగా చాలా మంచిది. సంపాదనకు కనీసం 6 నుంచి 7 రెట్లకు ఈ టర్మ్ పాలసీలు తీసుకుంటేనే పాలసీదారులపై ఆధారపడ్డ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా లాభం ఉంటుంది. ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీ చేయాలనుకునే వారికి పర్సనల్ ఫినాన్షియల్ ప్లానర్ స్వప్న అందిస్తున్న సూచనలు, సలహాలు ఈ వారం మనీ టిప్లో చూద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఎవరికైనా అవసరం అనేది మామూలుగా ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఇన్సూరెన్స్ అనేది మామూలుగా ఎవరికైనా అవసరం అవుతుంది. ఎప్పుడైనా కానీ అన్ఫోర్సిన్ మనం సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది. సో ఎవరికి ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి.
సో మనం ఉన్న ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మనకి మార్కెట్లో. టు స్టార్ట్ విత్ అంటే మనం 20-25 ఇయర్స్ నుంచి కూడా మనం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే కనుక చాలా అంటే దాంట్లో మంచి అవకాశం ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి చాలా క్లియర్గా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. దాంట్లో మనం 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి మనం టర్మ్ అంటే ఎంత టర్మ్ అనేది మనం డిసైడ్ చేసుకొని ఒక 20-30 ఇయర్స్ వరకు కూడా మనం ఒక పాలసీ తీసుకోవచ్చు. సో ఆ పాలసీ రేంజ్ వచ్చేసి కూడా మనకి 2 lakhs నుంచి కూడా ఇంకా అన్లిమిటెడ్ వరకు కూడా ఉన్నాయి. అంటే 1 crore అబవ్ ఇంకా 5 crores అలా లిమిట్ ఏమి ఉండదు దాంట్లో. సో అలా మనం సమ్ ఎష్యూర్డ్ అనేది మనం చూస్ చేసుకొని మనకి ఎంత అమౌంట్ కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఎంత అమౌంట్ పెట్టాలి అనే ఎంత అమౌంట్కి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు అనుకుంటే టు స్టార్ట్ విత్ మనం హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే మనం ఎర్న్ చేసే కెపాసిటీ అంటే యాన్యువల్గా ఒక మన ఇన్కమ్ వచ్చి ఒక 1 lakh or 2 lakh అలా 5 lakhs ఎంతైనా అవనివ్వండి. సో ఆ అమౌంట్ ఇంటూ మనం ఒక ఫ్యాక్టర్ అనేది తీసుకోవాలి. ఒక 6 or 7 అది హ్యూమన్ లైఫ్ వాల్యూ ఫ్యాక్టర్ అంటారు. సో దాంతో మల్టిప్లై చేసుకుంటే అంత అమౌంట్కి మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో అంటే ఆ కెపాసిటీ అది మనకి ఇది సరిపోయేటట్టు అవకాశం ఉంటుంది దాంట్లో. అది డిసైడ్ చేసుకుని ఎంత అమౌంట్ అనేది మనం డిసైడ్ చేసుకున్న తర్వాత ఏ ఏజ్లో తీసుకోవాలనేది ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకి మెడికల్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవు అండ్ మనకి ప్రీమియం అనేది కూడా చాలా తక్కువ పడుతుంది. మన యాన్యువల్గా ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ కూడా మనకి ఇప్పుడు చాలా ఉన్నాయి. మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ ఆర్ యాన్యువల్లీ అలా మనం ముందే చూస్ చేసుకొని ప్రీమియం పేమెంట్ ఆప్షన్ కూడా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకి పేబ్యాక్ ఆఫ్ ప్రీమియమ్స్ అండ్ నో పేబ్యాక్ ఆఫ్ ప్రీమియమ్స్ లాగా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి ఇన్ కేస్ ఆఫ్ అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ డెత్ అలా అయినప్పుడు కనుక మనకి మనం పే చేసిన ఆ టర్మ్ మొత్తానికి ప్రీమియమ్స్ అనేది వెనక్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన ప్రీమియం కొద్దిగా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి మన ప్రీమియమ్స్ మనకి రాని అనే నెక్స్ట్ ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే మనకు ప్రీమియం పేమెంట్ అనేది మనం చూస్ చేసిన ఆప్షన్ బట్టి చాలా తక్కువ ఉంటుంది ప్రీమియం పేమెంట్. కాకపోతే మనం కట్టిందంతా కూడా జస్ట్ ఒక ఇన్సూరెన్స్ అంటే మనకి ఒక సేఫ్టీ కింద కట్టడం తప్పితే మనకి టర్మ్ అయిన తర్వాత పర్సన్కి ఏమీ కాలేదు అంతా బాగానే ఉంటే కనుక మనకు ఆ అమౌంట్ అనేది రాదు. జస్ట్ ఇన్సూరెన్స్ అంటే సేఫ్టీ కోసం మనం ప్రికాషన్ లాగా తీసుకోవడమే. సో మనకి రెండిటి వల్ల మనం ఏది చూస్ చేసుకోవాలనేది మనం ఆలోచించి అంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో మనం ఆ ఎక్కువ ప్రీమియం కట్టే బదులు మనం వేరే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ని. అది కాకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్తోనే ప్లస్ మనం రైడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే యాక్సిడెంట్ రైడర్ కానీ అలాగా అంటే పర్మనెంట్ డిజబిలిటీ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో వాటిల్లో ఒకటి మనం చూస్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే సడన్గా ఏమన్నా ఇల్నెస్ వచ్చినా ఇప్పుడు మనకి అసలు చాలా డిసీజెస్ అనేవి ఎక్కువ మందికి అంటే క్రిటికల్గా వస్తున్నాయి. సో వాటి గురించి కూడా మనం ముందే ఆలోచించి అది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ యాక్సిడెంటల్గా కూడా కవర్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇన్ కేస్ యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్ డిజబిలిటీ ఆర్ టెంపరీ డిజబిలిటీ అలాగే ఏమైనా వస్తే మనం కొన్ని రోజులు వర్క్ చేయడానికి కుదరదు. సో అవన్నీ కవర్ చేసుకోవడానికి కూడా తీసుకుంటే కనుక మనకు కొంత అమౌంట్ అనేది ఆ టైంలో రావడం జరుగుతుంది. సో టర్మ్ పాలసీ అనేది ఎవరికైనా ఇట్ ఈస్ ఎ మస్ట్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఇవి ఈ వారం ఇట్స్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. హ్యావ్ ఎ ఎంజాయ్ఫుల్ వీకెండ్.